రొమాన్స్. ఒకప్పుడు రోటీ కపడా మకాన్ బేసిక్ నెసెసిటీస్ హ్యూమన్ బీయింగ్కి. సో 1974 Manoj Kumar garu made a film called Roti Kapda Makan, and those days it was a very big blockbuster, and it collected so much. I think it was a record also those days. Amitabh also was part of it, and it was a very good musical hit. Zinatama, and most of them was there in that film. Was ఆయన స్లోగా మాట్లాడుతున్నారు 50 years now. So 50 years now, the film has changed. Viewing generation has changed. So titles have changed. So Makan is no more a basic necessity, I feel. So romance has come in that place. So romance lagunda ivaal రోజున I think that's become one of the basic necessities అనుకుంటున్నా ఈ generation కి. So అది కాబట్టి ఇట్లాంటి టైటిల్స్ ఇట్లాంటి సబ్జెక్టులు గోపి ఎన్నుకుని మరీ చేస్తుంటాడు. So anyways, having said that, I wish the best to Gopi. ఇక ఈ సినిమా విషయానికి వస్తే రోటీ కపడా రొమాన్స్. ఈ సినిమాతో నలుగురు అద్భుతమైన హీరోలు, నలుగురు హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఆ నలుగురు కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ హిట్ టాక్లో ఉంది మార్కెట్లో. జనరల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రివ్యూలు రాస్తారు. అక్కలేదు, ఈ సినిమాకి ముందే చెప్తున్నాం 100% ఇది బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్ హిట్ సినిమా. ఇండస్ట్రీలో ఏం జరిగినా ఇండస్ట్రీలో మంచే జరగాలి, ఛాంబర్ ఎలక్షన్ జరిగినా మంచే ఉండాలి, మంచే జరగాలి, మంచోడు గెలవాలి అనే ఉద్దేశంతో ఆయన సపోర్ట్ అందరికీ ఉంటుంది. కష్టపడే వాళ్ళకి ఎవరైనా సరే, మేమైనా సరే, ఇంకెవరైనా సరే, కొత్తగా వచ్చే టాలెంట్ కష్టపడే వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తుంటాడు. గాడ్ బ్లెస్ యూ సార్. వెరీ 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 హ్యాపీ బర్త్డే టు యూ. మీరు 100 హాయితో హ్యాపీగా ఉండాలి, అందరికీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా. రోటీ కపడా ఆర్ రొమాన్స్ టీమ్ అందరికీ ఆ భగవంతుడు మంచి సక్సెస్ చేసి, ముఖ్యంగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన యూత్ ఆర్టిస్ట్, హీరోయిన్స్, టెక్నీషియన్స్ అందరూ మంచి వృద్ధిలోకి వచ్చి ఆ ట్రైలర్లో చూస్తే అందరూ చాలా యాక్టివ్గా చేశారు. వీళ్ళందరికీ భగవంతుడు ఆశీస్సులతో మంచి ఆర్టిస్టులు అవ్వాలని, ఫ్యూచర్లో వీళ్ళందరూ చాలా పైకి రావాలని, మళ్ళీ వీళ్ళు పైకి వచ్చి పెద్ద ఆర్టిస్టులు అయిన తర్వాత నేను కూడా ఆ సభకు మళ్ళీ రావాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్ దాము గారు సినిమా ఇండస్ట్రీకి అందరికీ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా అర్ధరాత్రి పూట, నాకు కూడా ఒక్కోసారి ఏదైనా అవసరం వచ్చి నేను అర్ధరాత్రి పూట ఏదైనా ఫోన్ చేస్తే ఆయన తీసుకొని మళ్ళీ సాల్వ్ చేసి నాకు ఫోన్ చేస్తారు. చిన్న సినిమా నిర్మాతలకి ఆయన ఆపత్ బంధువు, అటువంటి మంచి వ్యక్తి. వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాన్నగారు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వారు వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ సినిమా బాగా హిట్ కావాలని కోరుకుంటూ, అయితే మామూలుగా మాంటేజెస్ కానీ ఏమైనా ఉంటే నేను డైరెక్టర్ మేము మాట్లాడేసుకుంటే అయిపోయేది. కానీ ఒక రొమాంటిక్ది ఏమైనా వచ్చిందంటే నేను కూర్చోవాల్సిన ఏకైక వ్యక్తి గోపి గారితో. ఆయనకి ఇలా నేను అనుకున్నానండి అని చెప్తే విజువల్ రిఫరెన్స్ టైటానిక్ ఎక్కడదో అక్కడి నుంచి తీసుకొని ఇలా ఉంటుందండి, మూడ్ ఆఫ్ ది ఇది ఉంటుందంటే అప్పుడు ఆయన ఓకే అనుకుంటే తీస్తాం. ఈ సినిమాలో ఏదైతే రొమాంటిక్ సీక్వెన్స్ ఉందో ఫస్ట్ ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత అలానే తీసామండి. సో ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే హై ఫీల్ అవుతారో ఆ హై ఫస్ట్ గోపి గారు అయ్యారు, దాని తర్వాత అందరూ అయ్యారు. సో రోటీ కప్పుడా వేరే వాళ్ళు కానీ రొమాన్స్ మొత్తం గోపి గారు అంటున్నారు మీరు. మంచి రొమాంటిక్ స్టార్ అండి ఆయన. ఓకే, ఇంకా సినిమా గురించి, ఎక్స్పీరియన్స్ గురించి. సినిమా చాలా బాగొచ్చిందండి. అన్న విక్రమ్ రెడ్డి అన్న, డిఓపి సంతోష్ అన్న, నేను ప్రొడక్షన్ డిజైన్ కిరణ్ మామిడి, అండ్ హీరోయిన్స్ చాలా బాగా చేశారు. చాలా బాగుంటుంది మూవీ. ఇప్పుడున్న జనరేషన్కి ఏం కావాలో అది ఈ మూవీలో ఉంటుంది. మీరు చూసి అందరూ ఆనందిస్తారని. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఆదరించగలరు. రోటీ కపడా రొమాన్స్. రోటీ కపడా రొమాన్స్ 22 నవంబర్. ఈ సినిమా డైరెక్టర్ విక్రమ్ నాకు గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. ప్రొడ్యూసర్ బెక్కమ్ గారు అయితే నాతో పాట లేకుండా ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న క్యాస్ట్ కానీ, క్రూ కానీ, ఈ మధ్య కంటెంట్ ఉంటే చాలు హిట్ కొట్టొచ్చని కమిటీ కుర్రాళ్ళు, ఇలాంటి మూవీలు ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. ఆ రెండింటికంటే మించి పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ కమిటీ కుర్రాళ్ళు చేసిన ఒక హీరో ఇందులో కూడా చేస్తున్నాడు. సో ఆల్ ద బెస్ట్. అలాగే మా గోపి గారికి ఇంకా మరిన్ని డబ్బులు వచ్చి ఇలాంటి సినిమాలు రెగ్యులర్గా చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇందులో నేను 2 పాటలు రాయడం జరిగింది. ఆ 2 పాటలకి హర్షవర్ధన్ రామేశ్వర్ గారు మ్యూజిక్ అందించారు.
సో థ్యాంక్స్ టు హర్షవర్ధన్ రామేశ్వరి ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. సో 22nd November ఇన్ థియేటర్స్ మస్ట్ వాచ్ రోటీ కప్డా రొమాన్స్. మీకు వైరల్ కంటెంట్ కావాలి అంతేగా? మన గురించి చెప్పిమంటావు అందరికి. అవును, మొన్న రాఖీ కట్టాననే కదా ఆ విషయమే. మీరే హైట్ ఉన్నారు, కొంచెం అనుకున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి, స్టేజ్ కింద పెద్దలకి అందరికీ. నాకు ఈవెంట్కి ఏం సంబంధం లేదండి. యాక్చువల్గా గోపికి ఫోన్ చేసి మన ఈవెంట్ ఉందంటే, నేను ఎందుకు సార్ సినిమాలో చేయలేదు కదంటే, ఇది మంది, నీ బ్యానరు, నువ్వు మెయిన్ దీనికి రావాలన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. చిన్న భయం కూడా ఉంది సార్, లాస్ట్లో బిల్లు ఆఫీస్తూనే ఉన్నా కానీ ఈ ఈవెంట్ అంతా బిల్లుగా మనంతా సేవ్ చేసుకుంటే మాత్రం కష్టం సార్. అండ్ నెక్స్ట్ గోపి గారి గురించి చెప్పాలి. గోపి గారు వెరీ డేంజరస్ మంచోడు అండి, మీ అందరూ తెలుసు. చాలా డేంజరస్ మంచోడు. చూడడానికి ఫస్ట్ డేంజర్ అనిపిస్తుంది కానీ ట్రావెల్ అవుతున్న కొలిది చాలా మంచోడు అనిపిస్తాడు, అందుకే అలా మాట అన్నా. సో మనం చిన్న కథ పట్టుకెళ్ళి సార్ అన్న ఒక చిన్న కథ పట్టుకెళ్తే దాన్ని పెద్ద మనం చేసుకొని పెద్ద హిట్ ఇచ్చే పెద్ద మనిషి అది అతను. సీరియస్గానే సినిమా అంటే మనిషిలో చాలా కసి ఉంటుంది, అంటే బయట విషయాలే కాదు, సినిమా అంటేనే. సినిమా అంటే కసి, పిచ్చెక్కిపోతాడు. ఇంకా నిద్ర ఏం పెట్టుకోవడం, ఇంకా సినిమా సినిమా సినిమా. అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ చాలా తక్కువ మంది ఉంటారు. సో చిన్న సినిమా అంటే ముందుండి పెద్ద హిట్ ఇచ్చే మా గోపి గారు. సో అలాగే అప్పుడు హ్యాపీ డేస్, తర్వాత హుషారు, మళ్ళీ ఇదే వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ట్రైలర్ చాలా చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ నా ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ మూవీ చూడడానికి. నా ఫ్రెండ్స్ ఎంతమంది స్టోరీస్కి రిలేట్ అవుతారో, వాళ్ళ నిజాలన్నీ బయటికి వస్తాయో చూడాలి. మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎందుకు అంతగా ఇబ్బంది పెట్టాలనిపించట్లేదు 5,000 వేయడానికి. అది బైక్ ఎందుకు? బైక్ మేము దానికి సపరేట్ ట్రాక్ ఉంది, దానికి మీకు దానికి సంబంధం లేదు, సినిమాకి మీకు లేనట్టే. సో థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ సినిమాకి ప్రొడ్యూసరే పెద్ద వైరల్. సో మమ్మల్ని మించిన వైరల్ కంటెంట్ అంటే ఎందుకు నేను ప్రేమేష్ కథల స్క్రిప్ట్ చెప్పిన ప్రతిసారి ఏ సీన్ చెప్పినా కూడా ముందు ఇక్కడ రొమాన్స్ వచ్చిద్దా, లేదు సార్ నెక్స్ట్ సీన్ అంటే ఇప్పుడు రొమాన్స్ వచ్చిద్దా, అరే ఆగండి చెప్తానంటే కాదు నెక్స్ట్ సీన్లో రొమాన్స్ వచ్చిద్దని అడిగాడు. సో ఏకంగా ఇప్పుడు ఈ సినిమాకి టైటిలే రొమాన్స్, రోటీ కప్డా రొమాన్స్ అని పెట్టేశాడు ఈయన. సో మీ కోరికలన్నీ సినిమాతో తీరుంటాయని నేను అనుకుంటున్నాను. వామ్మో, పైన గోపి గారి ఫోటో, సరిపోయిన క్యాప్షన్, సరిపోయిన వైరల్ కంటెంట్. మన గోపి గారే, అంతకంటే పెద్ద వైరల్ కంటెంట్ ఏం లేదు. ఎందుకంటే నేను హుషారు తీసేటప్పుడు నాతో సరదాగా ఒక మాట అన్నాడు, ఈ సినిమా తీసాక బయటికి వెళ్ళాక నువ్వు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీయగలవు అని అడిగారు. నేను ఏదో ఫ్లైట్గా తీసుకున్నాను, కానీ ఆ సినిమా ప్రాసెస్లో తెలుసుకున్నాను గోపి గారితో తీస్తే అది నార్మల్ సినిమా కాదు, అది ఒక మిలిటరీ ట్రైనింగ్లో ఉంటుంది. అది ఇప్పుడు విక్రమ్కి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కూడా నెక్స్ట్ తీసే అంత కేపబిలిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది మన గోపి గారి గ్రేట్నెస్. సో జోక్స్ అపార్ట్, అంటే నేను కొత్త వాడిని, నాకు అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. సరదాగా స్టోరీ రాసుకున్నాను. హుషారు వచ్చి నా లైఫ్లో ఫస్ట్ ప్రొడ్యూసర్ కలిసింది బెక్కం వేణుగోపాల్ గారిని. ఆయనకి వెళ్ళి స్టోరీ చెప్పాను, ఆయన ఇమీడియట్లీ ఓకే చెప్పారు. ఇంకా రెస్ట్ ఈస్ హిస్టరీ. సో ఆయన చాలా మంచి వ్యక్తి, ఇంకా గ్రేట్ వ్యక్తి. ఇంకా స్టోరీ నాలెడ్జ్ ఆయనకున్నంత నాకు తెలిసి ఎవరికి లేదు. సో ఇందులో నాకు ఎస్పెషల్లీ బాగా తెలిసింది ఖుష్బూ. నేను తన ఇన్స్టా పేజీని ఫాలో అవుతుంటాను. అండ్ షీ అమేజింగ్ టాలెంట్ ఖుష్బూ. అండ్ ఇప్పుడు నేను థ్యాంక్ యూ వెల్కమ్. నేను చూసిన తర్వాత అనిపించింది ఎవ్రీబడి హియర్ ఆర్ అమేజింగ్ టాలెంట్. అందరి టాలెంట్, ఇంతమంది టాలెంట్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక కొత్త డైరెక్టర్ని డెఫినెట్గా ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. బాహుబలికి 5 years పట్టింది, తప్పులేదు. సో నువ్వు కూడా బాహుబలి తీసిన ప్రొడ్యూసర్ అవ్వాలి వేడు. సో దిస్ ఈజ్ మై విష్. తర్వాత ఈ కాన్సెప్ట్ ఫిలిమ్స్ అంటే బిగ్ ఫిల్మ్, స్టార్ ఫిలిమ్స్ మనకు ఓన్లీ డబ్బులు ఇస్తాయి, ఇంకేమేవో. కానీ ఇటువంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్ అమేజింగ్ టాలెంట్ని ఇస్తాయి. ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్, టెక్నీషియన్స్, సో మెనీ న్యూ ఫేసెస్. ఎందుకంటే నేను I came from there. I know the joy of introducing new talent. ఇప్పుడు మొన్న వచ్చిన నిన్ను కోరి ద్వారా ఒక శివ నిర్మాణ అవ్వచ్చు, ఒక బాబీ, డైరెక్టర్ బాబీ, ఒక హరీష్ శంకర్, ఇలా సో మెనీ డైరెక్టర్స్.
త్రూ మై స్కూల్ ఆర్ నాకు అసిస్టెంట్స్గా పనిచేసిన వాళ్ళందరూ. సో ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ జాయ్. అంటే వీళ్ళందరూ రేపొద్దున ఇప్పుడు వాళ్ళు ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ వెయిటింగ్ ఫర్ సక్సెస్లా కనిపిస్తుండొచ్చు. రేపొద్దున వీళ్ళే దే విల్ బీ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఈ ముందు కూర్చున్నారు. సో ఇది పాసిబుల్ ఓన్లీ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. కాన్సెప్ట్ ఫిలిమ్స్లో ఉన్న కిక్కే అది మనకి. అండ్ ఇందులో నేను ఇందాక చెప్పినట్టు దీంట్లో కెమిస్ట్రీ బాగుంది, ఫిజిక్స్ కూడా బాగుంది, అలాగే స్టాటిస్టిక్స్ బాగున్నాయి, అలాగే నీకు ఫైనల్గా మ్యాథమెటిక్స్ కూడా బాగుండాలి గోపి. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీబడి. ఎందుకంటే ఇటువంటి సినిమాలు 100% ఆడాలి. ఎందుకంటే కంటెంట్ ఈజ్ ద కింగ్. నేను లాస్ట్ 1 week 10 days నుంచి చిరంజీవి గారితో రోజు డైలీ ఎవ్రీడే సిట్టింగ్స్ చేస్తున్నాను ఆయనతో. ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్. అంటే మేమిద్దరం కలిసి ఒక కంటెంట్ మీద కూర్చుంటున్నాం. బీవీఎస్ రవి మేము ముగ్గురం కలిసి ఆయన ఒకటే చెప్పారు, అవతల మెగాస్టారా సూపర్ స్టారా వీళ్ళందరూ కాదు, వీళ్ళందరినీ మించిన స్టార్ ఒకటే, విచ్ ఈజ్ ఆర్ కంటెంట్ మించిన స్టార్ లేదు. సో నువ్వు ఇంతమంది స్టార్స్ నువ్వు తీసుకొని చేస్తున్నావు. అండ్ డెఫినెట్లీ ఖుష్బూ, ఎస్పెషలీ ఫర్ యూ, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీబడి, ఆల్ ద యాక్టర్స్. అప్పటి నుంచి నేను ఒక 5 సినిమాలు చేసి భయపడి ఆగిపోయాను. మావాడు మాత్రం అంటే మార్కెట్ సేలబిలిటీ ఉన్న ప్రాజెక్టులు డబ్బున్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. నాకు తెలిసి 14 సినిమా 10 సినిమాలు రూపాయి రాదని తెలిసినా రిసీవ్ చేస్తే ఇక్కడ దాకా వచ్చాడు. ఆ ధైర్యానికి అతనికి యాడ్సప్ చెప్పాలి మనం. ఎందుకంటే మామూలు చిన్న విషయం కాదు అది. ఎందుకంటే ఇవాళ సంవత్సరానికి 100 సినిమాలు వస్తుంటే 99 మంది ప్రొడ్యూసర్లు కనపట్టలేదు. అటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని సినిమాలు ఏమొస్తుందో ఏం రావట్లేదో ఎలా తీస్తున్నాడో నాకైతే తెలియదు. కానీ గుండె అయితే ఒకసారి చూడాలనిపిస్తుంది లోపల ఎన్ని గుండెలు ఉన్నాయని. ఎందుకంటే మామూలు విషయం కాదు కొత్త వాళ్ళందరితో చేయటం. నేను అలా 5 సినిమాలు ఆపేసి మళ్ళీ రీసెంట్గా నాకు మంచి హిట్ సినిమా ఇచ్చాడు, కథ అతనే ఇచ్చాడు, #బ్రో అని, నవీన్ చంద్రరావు గారితో. మళ్ళీ రీఎంట్రీ వచ్చిన తర్వాత కథ కావాలి గోపాలం కానీ చేసుకో గురువు అని ఇచ్చాడు. థ్యాంక్స్ గోపి, మంచి హిట్ సినిమా అది. వచ్చిన తర్వాత ఇప్పుడు మిస్టర్ ఇడియట్ చేశాను, అది కూడా రిలీజ్కి ఉంది. అదేవిధంగా విక్రమ్ నాకు 4 ఏళ్ల నుంచి తెలుసు. అతను ఎంత సిన్సియర్గా ఉంటాడంటే మీరు నైట్ 12ంటికైనా ఆఫీసులో కనిపించిన మనతో మాట్లాడి సరదాగా రావాయి కూర్చుందాం అంటే కూడా లేదు. అతను చాలా సిన్సియరు. డెఫినెట్గా సినిమా చూశాను. ఇందుట్లో అన్నీ చూపించారు కానీ నాకు బాగా నచ్చిన పాయింట్ ఒకటి ఉంది, చెప్పొచ్చో లేదో తెలియదు. కాదు చెప్పనా వద్దా? ఫస్ట్ చెవిలో చెప్పండి, తర్వాత అంటే ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇందాక మనాడు చెప్పినట్టు గోపి మామూలుడు కాదనమాట. ఏదో అంటే జనరల్గా కానీ చెప్పలాగా ఉండలేకపోతున్నాను, లైట్గా ఇంటిస్తా. జనరల్గా మగాళ్ళు ఇదవుతుంటారు, దీంట్లో మీరు ఆలోచించుకోండి అంతే, అంతకుమించి నేను చెప్పలేను. సినిమా చాలా బాగుంది. ఫేవరెట్ హీరో డైలాగ్ ఏం మాట్లాడుతున్నావురా, చాలా ఇష్టం నాకు అది. అంటే మా ఓకే, అది చాలా ఇష్టం. నెక్స్ట్ బీప్ వేస్తారని నేను ఆగాను అంతే. యా, థ్యాంక్ యూ సో మచ్. లైవ్ వేయలేకపోయే వాళ్ళని కూడా మీరు ఆపడమే మంచిదైంది. నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. డైలాగ్ చెప్పండి మరి, ఇంకెందుకు డైలాగ్ అంటే ఆయన లేదా డైలాగ్ ఆయన చెప్పలేను నేను నచ్చింది బట్ కాదు, మీరు ఏం చెప్పినా మైక్ దగ్గర పెట్టి చెప్పాల్సి వస్తుంది. సారీ, నాకు మహేష్ బాబు గారి సినిమాల్లో అన్నిట్లో మురారి సినిమా అంటే యాక్చువల్లీ చాలా ఇష్టం. అక్కడి నుంచే కొంచెం బాగా ఫ్యాన్ అయ్యాను. సో మురారి సినిమాలో ఎస్పెషల్లీ ఎందుకో ద వే మహేష్ బాబు డస్
టెంప్ట్ అయిపోతున్నాను రా బాబు. క్రేజీ లైక్ టేక్స్ లాట్ ఆఫ్ ఈజ్ టు డూ ఇట్. చాలా క్యూట్గా చాలా అందంగా చేస్తారు దాన్ని. సో థ్యాంక్ యూ. ఫర్ ఎవర్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. మెగా ఫ్యాన్. ఎస్. సో మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ అంటే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్ ఇంద్ర. రొమాన్స్ వద్దు నార్మల్ కావాలన్నారు కదా, నేను ఇస్తా యాక్షన్. నిన్నే కొడదా వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ వినిపించింది. అండ్ అక్కడ ఇంద్ర సినిమాలో తొడగొట్టిన తను ఇందాకే అన్నారు ఏమనే 100 కోట్ల వసూలయ్యాయి అనమాట చిన్నప్పుడు ఇప్పుడు కూడా. అండ్ ఎస్, ఓవర్ టు యు, నౌ యువర్ టర్న్. మా వాడు మెగాస్టార్ ఫ్యాన్ అయితే నేను రామ్ చరణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. సో ఆయన డైలాగ్ చెప్తా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. విక్రమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశానికి. సెకండ్ విక్రమ్ అన్నకి మా డైరెక్టర్. సో థ్యాంక్స్ విక్రమ్ అన్న, నన్ను కాస్ట్ చేసినందుకు ఈ సినిమాలో. చాలా ఛాలెంజెస్ ఉండే నన్ను కాస్ట్ చేయడానికి అన్నకి. యాక్చువల్లీ అన్నని మా మనీష్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అన్న వీడిని పెట్టుకుంటే మాత్రం ఈ సినిమా చేయొద్దు అన్న అని చెప్పాడు. దాని తర్వాత విక్రమ్ అన్న నన్ను నమ్మి ఈ గేమ్ మీద ఆపర్చునిటీ టు మేక్ షూర్ ఐ గాట్ ద రోల్. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా బాయ్స్ మూవీలో నలుగురం ఫ్రెండ్స్. చాలా ఈజీ ఉండే, చాలా ఫన్ ఉండే, చాలా నేర్చుకున్నాం. దే టాట్ మీ సో మచ్. సీన్స్లో యాక్చువల్లీ చాలా ఇంప్రూవ్మెంట్స్ చెప్తుండే నాకు. అరే ఈ సీన్ ఇట్లా చేద్దాం, మనం కలిసి ఉన్న సీన్స్ అట్లీస్ట్ చాలా బెటర్గా ఉండాలి, మనం చాలా బాగా చేద్దాము, నువ్వు ఇలా చేయి నేను ఇలా చేస్తా, మనం మ్యాచ్ అవ్వకూడదు మ్యానరిజమ్స్లో. సో ఇలాంటివన్నీ అన్న కేర్ తీసుకున్నతో పాటు వాళ్ళు చాలా ఈజీతో చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. I stood on the stage and spoke about movies. So maybe movie 2 years ago we started, and then finally the output is releasing on this 22nd. Thank you Gopi Garu, thank you Vikram Garu and all the guests over here, Teja Saja Garu, thank you so much. Me movies day 1 nundi follow avutunnaru. I mean first movie nundi I really like the way you select your scripts and the way you act in the films also. Hanuman ki mundu we were all discussing, my friends and I, even my team. So we were very sure about the movie, and then we are all satisfied. Thank you so much for giving such beautiful and eye feast, I could say. Thank you so much Andy. And Kona Venkat Garu, thank you all the other guests also. Sorry na kunni names telidu. And also my team, we become 2 years journey lo we become like really close. Like I always say, midnight friends la. చాయ్కి వెళ్ళాలంటే కూడా జస్ట్ 1 phone call మొత్తం గ్యాంగ్ వస్తారు. అలాంటి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ మూవీతో చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ మంచి టీమ్. లైక్ మై సెకండ్ హోమ్ లక్కీ మీడియా. ఆఫీస్ అలా అయిపోయింది. వీ డిడ్ రిహార్సల్స్ అండ్ వర్క్ షాప్ అండ్ దెన్ వాట్ నాట్. అది ఆఫీస్, ఇట్స్ నో మోర్ ఆఫీస్. సో థ్యాంక్ యూ సో మచ్ all of you. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సూపర్ హీరో ఫీల్ వచ్చింది ఇక్కడ మాకు. కోన వెంకట్ గారు థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ మా సినిమా గురించి చెప్పాలంటే అప్పట్లో హ్యాపీ డేస్ మూవీ తీసాక అందరూ కాలేజ్ అంటే ఇట్లుంటుందా అన్నట్టు చేశారు. అది ఎట్లుందో కాలేజ్ పోయినాక తెలిసింది మాకు. అండ్ ఇప్పుడు మా సినిమా మాత్రం కరెక్ట్ అక్కడ అందరూ 19 years నుంచి 30+ అందరికీ వాళ్ళ బయోపిక్ చూస్తున్నట్టు ఉంటుంది. ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక క్యారెక్టర్ ప్రతి మీ లైఫ్లో పక్కా ఉంటుంది. అండ్ ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొత్త ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి కానీ యాక్టర్స్కి కానీ ఈ లక్కీ మీడియా ఒక అడ్డా ఛాన్స్ ఇవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ బెకమ్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ. అండ్ మా టీమ్ అండ్ చూస్తున్నారుగా అందరూ బాగా ఆకలి మీద ఉన్న వాళ్ళకు బిర్యానీ పెడితే ఎట్లా తింటారో అంత మంచి యాక్టింగ్ చేసారు సినిమాలో. జస్ట్ మిమ్మల్ని అందరూ మెప్పించడానికే. అండ్ మా కో యాక్టర్ మేఘా చాలా మంచి యాక్టర్స్ అండి. మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, చూడండి. Vikram sir, big thank you to you sir. Without you I wouldn't have been here. Beckham sir, meeku thank you so much. And
టీంలో ఐ మీన్ everyone who worked with me, and I'm very thankful for everyone. Movie తప్పకుండా వెళ్ళి చూడండి, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాంజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను అటెండ్ చేస్తున్న 3వ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఫస్ట్ మెనీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేశాను, శిల్ప కళావేదికలో లాస్ట్ రో, ఆ పైన ఫ్లోర్లో లాస్ట్ రోలో కూర్చొని ఉన్నాను. తర్వాత ఒక 10th 11th రోలో కూర్చొని ఉన్నాను. అండ్ ఇది నా 3rd ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేయడం, నా సినిమాకి. అండ్ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం. అండ్ ఇక్కడికి వచ్చేసిన పెద్దవాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. కోన వెంకట్ సార్, తేజ, ప్రసన్న కుమార్ గారు, అందరూ మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చి వెళ్ళిన డైరెక్టర్స్ కానీ అందరికీ. తేజకి థ్యాంక్స్ కన్నా తేజ గారికి నేను ముందు ఇంకోటి చెప్పాలి. తేజ గారు అంటే నాకు చాలా కోపం అనమాట, చిన్నప్పటి నుంచి కూడా చాలా కోపం యాక్చువల్లీ. ఇందాక చెప్పినట్టు నేను మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఇందిరా సినిమా చూసి, ఇందిరా సినిమాలో ఆయన మెట్ల మించి నడుచుకుంటూ వస్తుంటే నేను ఇంటికి వచ్చి మెట్ల మించి నడుచుకుంటూ బ్యాక్గ్రౌండ్లో నేను ఆ మ్యూజిక్ వేసుకొని నడిచేవాడిని. సో నేను ఆ టైం నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయినప్పుడు ఆయనతో అంత క్లోజ్గా తిరుగుతున్న ఎవరిని చూసినా నాకు చాలా కోపంగా ఉండేది అనమాట చిన్నప్పుడు. తేజ గారిని చూస్తే నాకు చాలా జెలసీగా ఉండేది. అది అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ వన్స్ ఐ మెట్ హిమ్, ఆయనకు గుర్తుండకపోవచ్చు, నేను ఆయన్ని ఒకసారి కలిశాను. నా ఫస్ట్ సినిమా, ఇది నా సెకండ్ సినిమా యాక్చువల్లీ. సో నా ఫస్ట్ సినిమా ప్రీమియర్ జరుగుతున్నప్పుడు పక్క స్క్రీన్లో ఆయన అద్భుతం ప్రీమియర్ జరుగుతుండింది. సో మా పిఆర్ఓ వాళ్ళు ఆయన్ని పరిచయం చేస్తే, హీ వాజ్ సచ్ అ స్వీట్ అండ్ హంబుల్ పర్సన్. He came to me, he made sure and he spoke to me and he wished me all the good luck and all. Thank you Teja for that. ఆ రోజు నుంచి ఆ కోపం అంతా పోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. Thank you so much everyone for coming here. It's okay, let him be. What you said? Ew. So thank you so much. I am so happy to see everyone here. Like this area, the entire area is filled. There is so much energy that I can feel and so much positivity. Thank you so much for our chief guest first, Prasanna sir. Sorry, I know. Okay. So I was talking about something. I would like to thank Khushbu also for being such a friendly and cooperative co-star. All the boys also, thank you so much Khushbu. He is always late. Uska turn khatam ho gaya, uske baad he is saying thank you to me. So yeah, thank you so much for coming here, Teja. Thank you so much, Konas, Venkat sir. We know each other and there is some connection. So thank you so much and I respect you a lot. Thank you so much for mentioning my name. And thank you so much that you're going to watch this film because of me. 1 ticket sold. Gopi sir, I did my job. Thank you so much. Teja bro, congrats on massive success of Hanuman. You made us all proud. We're really happy for you. అలాగే కమిటీ కుర్రోల తర్వాత ప్రతి ఒక్కరు కూడా నాపై చూపించిన ఫ్రేమ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ లాస్ట్ 3 months అయితే నేను నా లైఫ్లోనే మర్చిపోలేను, అంత ప్రేమను చూపించారు. అలాగే ఈ సినిమా రోటీ కపడా రొమాన్స్ యాక్చువల్లీ ఇది కమిటీ కుర్రోల కన్నా ముందు స్టార్ట్ అయిన సినిమా. అనుకోని పరిస్థితుల వల్ల కాస్త డిలే అయ్యి నవంబర్లో ఇప్పుడు వస్తుంది. బట్ నేను కెమెరా ముందు లీడ్గా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అయితే రోటీ కపడా రొమాన్స్. అందుకే నాకు ఈ టీమ్ అన్నా, ఈ మూవీ అన్నా ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. అలాగే మా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు, సార్ యూఆర్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ యాక్టర్స్ అండ్ న్యూ టెక్నీషియన్స్ టు ద ఇండస్ట్రీ. మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీ ద్వారా ఇంకెంతోమంది కొత్త వాళ్ళు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే మూవీ మీకు ఫుల్గా లాభాలు తెచ్చిపెట్టాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ సృజన అన్న, ఆయన చాలా సైలెంట్గా ఉంటారు కానీ వెనకాల నుంచి చాలా వర్క్ చేస్తూ ఉంటారు. మీ ద్వారా ఇంకెన్నో గొప్ప కథలు తెలియాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అలాగే మా సినిమాటోగ్రాఫర్ సంతోష్ అన్న, మా ఫ్యూచర్ నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆయన ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. ఆయనకి ఇచ్చిన దాంట్లో చాలా బాగా తీశారు, మా అందరినీ చాలా బాగా చూపించారు. నేను మీతో అయితే ఇంకో సినిమా చేయాలని చాలా గట్టి కోరుకుంటున్నాను అన్న. ఎక్కడున్నాను మీరు కనబట్టలేదు. మళ్ళీ మనం పక్కా వర్క్ చేయాలన్న ఫ్యూచర్లో కూడా. అలాగే నా ఫేవరెట్ జేడీ మాస్టర్, 2 సినిమాలు కలిసి చేసాం ఆల్రెడీ, మీతో కూడా చేయాలి మాస్టర్ ఇంకా ఎన్నో.
అలాగే ఆ మూవీకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి, కృష్ణకాంత్ గారికి, కాసల శ్యామ్ గారికి, సాంగ్స్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి, వసంత్ గారికి, ఆర్ఆర్ ధ్రువన్ గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవర్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ద మోస్ట్ రిచెస్ట్ అయినా సరే అందరికీ లైఫ్లో ఒక చిన్న రిగ్రెట్ ఉంటుందంటారు. ఏదోటి, చాలామందికి అది కెరియర్ అయితే ఇంకా చాలామందికి అది ఫస్ట్ లవ్. అలాంటి రిగ్రెట్స్ మనకేమీ వద్దనుకుంటే మా సినిమా మీరు 22 నవంబర్న చూడాలి. బికాస్ దిస్ కెన్ ఫిక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ రిలేషన్షిప్. అండ్ నాకు తెలిసినంత వరకు ఎక్కడో 1% మందికి ఫస్ట్ లవ్ సక్సెస్ అవుతుంది. ఆ 1% దే ఆర్ ద మోస్ట్ వెల్కమ్ మాకు. ఎందుకంటే మీరే మా ఇన్స్పిరేషన్ టు ఎనీ లవ్ స్టోరీ ఇన్ దిస్ హోల్ వరల్డ్. మీరు వచ్చి యూ గైస్ కెన్ లుక్ డౌన్ అపాన్ అస్, ఏంట్రా పిల్లలరా మీరు అని అనుకోండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ డన్ మిస్టేక్స్ ఇన్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్స్. సో మా సినిమా, దో ఇట్ లుక్స్ లైక్ అనదర్ ఫిలిం ranting about women, it is not. We have something very special to offer. In fact కొంచెం ఇండైరెక్ట్ గివ్ అవేస్ అనుకోవచ్చు. పోనీ మాకు రిగ్రెట్స్ ఏం లేవు, ఫస్ట్ లవ్ మాకు పోవడమే కరెక్ట్ అనిపిస్తే డూ అ ఫేవర్, గివ్ దెమ్ ఎ టికెట్, buy a ticket to your ex and send her to our film. It will solve a lot of equations in their head. Trust us. November 22nd na vastunamu. I'm extremely happy because chala రోజుల నుంచి we have been looking forward for this day. I'd like to thank Vikram garu for this beautiful opportunity. ఒక్క హీరో హీరోయిన్ ఉంటేనే బ్యాలెన్స్ చేయలేని డైరెక్టర్స్ని చూశాను. బట్ హీ హ్యాస్ డన్ అ కమెండబుల్ జాబ్, ఐ మస్ట్ సే. అండ్ ఆల్సో మై ప్రొడ్యూసర్స్ వేణు గారు, సృజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ కాన్స్టెంట్ సపోర్ట్. గ్యాంగ్ మొత్తం మెయింటైన్ చేస్తూ సినిమా థియేటర్ పోయేది ప్రతి ఫ్రైడే. నన్ను కూడా తోడుకు తీసుకుపోయేది. అక్కడ నేను సినిమా అనేది ఏంటంటే డ్రీమ్ లాగా ఉండే. బట్ ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అయింది మా మదర్ ద్వారా. సినిమాని చూసా, ఒక కలర్ఫుల్ వరల్డ్ స్క్రీన్, దాంట్లో మా మదర్ ఫస్ట్ వేలు పట్టుకుని నడిపించారంటారు కదా, ఓనమాలు నేర్పించారన్నట్టు మా మదరే సినిమాకి పరిచయం చేసా. పిచ్చి కూడా రావడానికి రీజన్ కూడా మా మదరే. చాలాసార్లు బ్లేమ్ చేస్తుంటుంది ఎందుకురా మనకి ఇదంతా అని. బట్ తీసుకుపోయి నువ్వే, దాన్ని పరిచయం చేసి నువ్వే. రైట్ నో ఇక్కడ ఉన్నంటే మీ వల్లే. థ్యాంక్ యూ అమ్మా. అండ్ రెండోది మా వైఫ్ అను, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఏ రోజు క్వశ్చన్ చేయలేదు, అంటే అవసరమైన కానీ క్వశ్చన్ మార్క్ రాలేదంటే చూడండి, తను నన్ను నమ్మింది. బట్ ఫైనల్గా ఇక్కడ ఉన్నా నేను. థ్యాంక్ యూ అను. అండ్ ఆ సెల్లైడ్లో పోయినని చెప్పే కదా, సెల్లైడ్లో చూసిన తర్వాత ఫస్ట్ ఫిగర్, ఫస్ట్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి సార్. సార్ అనొద్దు, అన్న అంట నేను, ఎందుకంటే దేవుడిచ్చిన అన్న. నాలాంటి వాళ్ళు చాలామంది నడిపించింది ఆయన్నే. సినిమాని ప్రపంచానికి, కళా ప్రపంచానికి తీసుకొచ్చింది కూడా ఆయన్నే. సార్ నా లైఫ్లో ఏదో ఒక రోజు వస్తుంది అనుకున్నా, ఇది స్టేజ్ వస్తుంది అనుకున్నా. బట్ మీరుంటే బాగుంటుంది అనుకున్నా. ఈ ఈవెంట్కి మీరుంటే బాగుంటుంది అన్న కళలు అంటాం కదా. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంత కళ చాలా పెద్దవి. బట్ ఆ ఇంద్ర రాలేదు, బట్ ఈ ఇంద్ర వచ్చారు. ఓకే, సినిమా బ్లాక్ బస్టర్ కొడతా నేను. ఆ కొట్టిన రోజు మీరు ఆ పెద్ద ఇంద్రాన్ని కూడా తీసుకొని రావాలి, చిరంజీవి గారితో మీరు రావాలి. ఆ సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తాం. చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. అసలు మీరంటే ఎంత పిచ్చో మీకు తెలీదు, నాకు తెలీదు. అది మీరు మన ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు మీరు పడుకున్నారు కానీ నేను పడుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ. అంటే కొన్ని మీటింగ్స్ జరుగుతాయి లైఫ్లో, తెలియదు ఎందుకు జరుగుతుంది మీటింగ్ అనేది. ఎనిమల్ సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించిన టీజర్ సంబంధించిన మ్యూజిక్ ట్రాక్ ఒకటి జరుగుతున్నప్పుడు రామి అనుకోకుండా అక్కడ రావడం జరిగింది, సందీప్ రెడ్డి వంగ. బట్ ఐ డోంట్ నో ఎందుకు ఆ రోజు మీట్ అయినా అని. బట్ ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇక్కడ ఈ రోజు స్టేజ్లో నిలబడడానికి ఆ రోజు ఒక చిన్న మీట్ అంటారు కదా, 8 hours మాట్లాడుకున్నా, అది తోడ్పడ్డది. థ్యాంక్ యూ బ్రో. నేను మీకు ఫోన్ చేసిన, బట్ మీకు నేను గుర్తులేను, బట్ మీరు నాకు గుర్తున్నారు. మీరు చెప్పిన ప్రతి మాట కావచ్చు, అర్జున్ రెడ్డి స్ట్రగుల్ కావచ్చు, ఒక డ్రీమ్ అంటే ఒక కళలు కంటే దాన్ని తీసుకురావడానికి ఎంత స్ట్రగుల్ అవ్వాలో ఆ రోజు 8 గంటలు మీరు చెప్పేటప్పుడు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండే లైఫ్లో. ఒక మాట అన్నావు, ఎవడి మాట వినొద్దు, నచ్చింది చెయ్యి, ఎంత దూరమైనా పో, నచ్చింది చెయ్యి అన్నారు. అదే చేసుకుంటూ వచ్చా ఇప్పటి వరకు.
యూ ఆర్ ట్రూ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. అంటే ఇది వైరల్ కోసం కాదంటే, నేను మళ్ళీ చెప్తున్నా, నా సినిమా కూడా వైరల్ కోసం తీయలే నేను. అంత ఎమోషనలే ఉంటుంది. మీరు చూసిన ట్రైలర్గా మీకు ఎమోషన్స్ కనబడతాయి, వెంటాడతాయి. బట్ పవన్ కళ్యాణ్ సార్ పవర్ స్టార్. ఎందుకంటే జీవితంలో ఓడిపోతాం అంటారు కదండి, ఓడిపోతాం అనే టైంలో ప్రతిసారి ధైర్యం నింపింది ఆయన్నే. ఎందుకంటే జీవితంలో మనం అనుకున్న ఏదైతే ఒక స్టేజ్ అనుకుంటాం, ఒక కోరికలు కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, దాన్ని నెరవేర్చుకోవాలంటే ఎంత దూరం ఉన్నా పోవాలని నేర్పించింది ఆయన్నే. ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్. మిమ్మల్ని తొలి ప్రేమ అప్పటి నుంచి మేము మీట్ అవ్వాలనుకున్నా, బట్ జీవితంలో ఏదో ఒకటి సాధించిన తర్వాత మీ దగ్గరకు వద్దాం అనుకున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతా మీ దగ్గరకు వస్తా. అండ్ ఈ 5 మంది అయిపోయిన తర్వాత లైఫ్లో అంటే ఒక గురువు అనొచ్చు, ఒక పాత అంటాం చూసిన, ఒక దారి చూపించే వ్యక్తి అనొచ్చు. దారి మంచి దారి ఏం కాదు, బెక్కం వేణుగోపాల్ గారి దారి చాలా గుంతలు కావచ్చు, ముళ్ళులు కావచ్చు, చాలా ఉంటాయి. బట్ డెస్టినేషన్ చాలా బాగుంటుంది. ఆయనతో జర్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో, ఫైనల్ జర్నీ, ఆ సాచురేషన్ పైన క్లోజర్ అంటాం చూసినారు లైఫ్లో. దిస్ ఇస్ అ క్లోజర్ ఫర్ మై లైఫ్. అంటే క్లోజర్ అంటే నేను చెప్తాను, నేను అనుకున్న డ్రీమ్స్కి ఇది ఫస్ట్ మెట్టు. అది మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సృజన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు వచ్చారు, సపోర్ట్ చేశారు, ఇంతవరకు వచ్చాం, సినిమా తీసాం. అండ్ సినిమా రిలీజ్ గురించి చాలా, అంటే సినిమా తీయడానికంటే సినిమా కోసం చాలా బాధలు పడ్డాం మేము రిలీజ్ చేయడం కోసం. అండ్ దాంట్లో అన్ని డోర్స్ క్లోజ్ అవుతున్న టైంలో ఒక్కొక్కటి మళ్ళీ ఓపెన్ అవుతుంటారు చూసినారా. దేర్ ఇస్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ట్రస్ట్, ఒక ప్రాసెస్ నమ్మాలంటారు చూసినారా. గట్టిగా నమ్మాం. ఓటీటీ సోల్డ్, ఈటీవీని కొనేసింది, థియేట్రికల్ రైట్స్ సోల్డ్, ప్రవీణ్ గారు కొనేసారు. అందరికీ నమస్కారం అండి. వచ్చిన వాళ్ళందరికీ లేట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను. ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళందరూ ఈ స్టేజ్ గురించి కోరుకుని ఉంటారు, విక్రమ్ గారు కానీ అందరూ కానీ. సో అందుకే వాళ్ళు కొంచెం టైం తీసుకుని మాట్లాడినా కూడా మీరు అందరూ ఓపిక్గా వెయిట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా రోటీ కపడా రొమాన్స్ గురించి చెప్పాలంటే గోపి గారు గుర్తొస్తారు ఫస్ట్. ఎందుకంటే ఇది ఆయన పోరాటం. గోపి గారు ఇప్పటికీ నాకు తెలిసి ఎంతమంది కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంటారంటే హీఈస్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అందరికీ. ఆయన చేసిన 14 సినిమాల్లో డైరెక్టర్లు కానీ రైటర్స్ కానీ అందరూ ఇప్పుడు మనకి స్టార్ డైరెక్టర్స్గా స్టార్ రైటర్స్గా ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సినిమా డైరెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది గోపి గారే, కార్తిక్ గట్టంలేని. సో ఎంతోమంది టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నేను కూడా సినిమా అవకాశాల కోసం వచ్చి ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఫస్ట్ వెళ్ళింది గోపి గారు ఆఫీస్కే. ఆయన అంటే సినిమా జరగలేదు కానీ ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఒకటి ఫామ్ అయింది. ఓకే, చాలా ఎక్కువ చెప్పారు గోపి గారు, ఆయన అభిమానం అంతే అది నా మీద. పక్కన పెడితే ఇంతమంది టాలెంట్ ఈ సినిమాతో వస్తున్నారు. ఈ నవంబర్ 22వ తారీఖు, ఆగస్ట్ 22వ తారీఖు మా మెగాస్టార్ గారు పుడితే ఈ నవంబర్ 22వ తారీఖు ఎంతోమంది స్టార్స్ పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా నుంచి వీళ్ళందరూ చాలా పెద్ద పొజిషన్లో ఉండి ఎన్నో సినిమాలు చేయాలి, ఇండస్ట్రీకి చాలా సినిమాలు, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రావాలని కోరుకుంటున్నాను. విక్రమ్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. చాలా కాలం నుంచి ఈ సినిమా పట్టుకుంటున్నారు. అంటే ఇన్నాళ్ళ నుంచి అందరూ చెప్తున్నారు గోపి గారి దగ్గర సినిమా టైం పట్టింది, లేకపోతే ఈ సినిమా 3 ఏళ్ళు చేసాం 4 ఏళ్ళు చేసామని. నా ఎక్స్పీరియన్స్ నుంచి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, మేము కూడా అన్ని సినిమాలు ఓవర్ ద జర్నీ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. ప్రతి సినిమా కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఈ స్ట్రగుల్ ఫేజ్ ఉంది కదా బ్రో, దిస్ ఈజ్ వేర్ వీఆర్ మేడ్ ఏమో అని నా ఫీలింగ్. అంటే ఇక్కడే మనం మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఇక్కడే ఫామ్ అవుద్దేమో అనేది నేను అనుకుంటున్నాను. బట్ ఏమో టూ ఎర్లీ ఏమో నేను చెప్పడానికి. ఈ సినిమా నవంబర్ 22వ తారీఖు థియేటర్లో వస్తుంది. రోటీ కపడా రొమాన్స్ ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమాలే గోపి గారు ఎప్పుడూ తెస్తారు. సో తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. దీని ట్రైలర్స్, టీజర్స్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, అన్నీ తప్పకుండా చూడండి. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలు బాగుంటే ఇలాంటి ఎంతోమంది హీరోస్ వస్తేనే మా ఇండస్ట్రీ బాగుంటుంది. సో వీళ్ళకి కొంత ఉపయోగపడతానని ఫీల్ అయినా కూడా నేను ఫస్ట్ ఉండి వద్దాం అనుకుంటాను. ఎప్పుడు ఈ సినిమానే కాదు, ఎనీ స్మాల్ ఫిలిం ఎవరైనా నేను రావడం వల్ల ఏమైనా ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా ఫస్ట్ ఉందాం. థ్యాంక్ యూ.
ఫస్ట్ ఉందామని ఫీల్ అవుతాను. సో టు ఆల్ ద స్టార్ కాస్ట్, హర్ష్, సుప్రజ్, తరుణ్, సందీప్, మేఘలేఖ, సోను, ఖుష్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతో మీ అందరూ చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి చాలా ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు, ఆయనకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. గోపి గారితో పాటు కో ప్రొడ్యూసర్ సృజన్ గారికి, ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ గారికి, అందరికీ ఈ సినిమా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ గీత గారు, మీకు కూడా థ్యాంక్ యూ. ఎప్పుడు ప్రతిసారి మమ్మల్ని చాలా వామ్గా వెల్కమ్ చేస్తారు, ఎప్పుడు చెప్పే అవకాశం రాలేదు, చాలా థ్యాంక్ యూ. కానీ చిన్న దాంట్లో గోపి గారి ఆధ్వర్యంలో మీరు నన్ను ఇరికించడం జరిగింది కాబట్టి దాని గురించి నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ ఆల్వేస్ లైక్